అంటే యెహోవాను హత్తుకొను అన్యుడు ఆ, ఆ, తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. చూసారా, ఇంకెవరు ధన్యులంటే చాలామంది ఈ దినాల్లోనండి దేవుని నమ్ముకోవడానికి వాళ్ళకు ఒక అడ్డు వస్తుంది. కులం అనేది ఒకటి అడ్డు వస్తూ ఉంది, నా బంధువర్గం అనేది ఒకటి అడ్డు వస్తూ ఉంది. వాళ్ళు అనుకుంటారు, నేను గనుక యేసు ప్రభువుని నమ్ముకుంటే నన్ను వెలివేస్తారేమో, నా కులంలో నుండి, నా సంఘంలో నుండి నన్ను వెలివేస్తారేమో అని అనుకోవద్దు. అనుకోకుండా ఎవరైతే దేవుని హత్తుకుంటారో వారు ధన్యులు. చాలామంది వారికి కులాలు అడ్డు వస్తాయి, మతాలు అడ్డు వస్తాయి అమ్మా. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నన్ను వెలివేస్తారని ఎవరైతే అనుకుని మరి నా సన్నిధికి రాకుండా మానేస్తారో వాళ్ళ విషయంలో మరి దేవుడు కఠినంగానే వ్యవహరిస్తాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కులం చూడకూడదు, మతం చూడకూడదు, నా అనే వారిని కూడా మరి ప్రక్కన పెట్టి దేవుని హత్తుకొని జీవించడానికి ముందుకు రావాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది.